నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి ఆల్టో ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషను. ఈ ఆల్టో కూడా ఢిల్లీ నుండి తెచ్చుకుంటారా అని ఆలోచించకండి, ఎందుకంటే బండి ఎల్ఎక్స్ఐ వేరియంట్, విఎక్స్ఐ అనుకుంటా, ఎల్ఎక్స్ఐ వేరియంట్. కేవలం 6,000 తిరిగిన బండి. ఇది వరకు ఎంత ఒక 2 నెలలు అవుతుందేమో, 2 నెలల క్రితం గ్రూప్లో పెట్టిన. సో అప్పుడు రేటు కొంచెం ఎక్కువ డిమాండ్ చేసిండు. నేను అందుకే అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది, అయినా కూడా బండి అయితే ఇప్పలేదు మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే మనకి 25,000 ట్యాక్స్ పడుద్ది, ట్రాన్స్పోర్ట్ 15,000 పడుద్ది మళ్ళీ. సో అందుకనే ఇప్పలేదు. 35,000 అడిషనల్గా పడుతుంది. సో 2014 ఎల్ఎక్స్ఐ వేరియంట్, కేవలం 6,000 తిరిగినటువంటి బండి అయితే నా దగ్గర కండిషన్లో, ఫుల్ కండిషన్లో అయితే ఉంది. 6,000 తిరిగిన బండి, 2014లో వచ్చినటువంటి టైర్లు, దాని యొక్క డేట్తో సహా ఉంది. అదేవిధంగా గ్రిప్ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. ఇకపోతే దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో ఇక్కడ 2,23,000కి ఇస్తా. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ మీది సపరేట్. ట్యాక్స్ వచ్చేసి 25,000, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ 15,000 పడుతుందండి. ఓకేనా? సో మీ దగ్గర ఉంది ఫోన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ అయితే చేయండి. అదేవిధంగా 2 తాళాలు కూడా ఇప్పటి వరకు యూజ్ అయితే చేయలేదు. ఇదిగోండి, తాళాలు కనపడుతున్నాయి కదా, ఇందులో ఏ తాళం ఏది యూజ్ చేశారో నాకే అర్థం కావట్లేదు, అంటే అంత కొత్తగా ఉంది. సో మీకైతే ఈ వెహికల్ ఇప్పుడు సేల్కి అయితే ఉంది. ఇకపోతే బండి ఎక్స్టీరియర్ లుక్, ఇంటీరియర్ లుక్ ఏ విధంగా ఉందనేది మీకైతే వీడియోలో చూపిస్తా, క్లియర్గా చూసేయండి. చూసారు కదా, ఇదైతే ఫ్రంట్ లుక్ అండి. స్క్రాచ్లు ఏమీ లేదు, బండికి పెయింట్ కూడా పడలేదు. ఓకేనా? అంతా కూడా ఒరిజినలే. సో మీరు ఇటు లెఫ్ట్ సైడ్ కూడా గమనించండి, వీడియోలో మొత్తం కూడా గమనించండి. మీకు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా కనపడేలాగా అయితే పెడతా. మీకు ఇక్కడ నుండే తెలుస్తుంది దాని యొక్క గ్రిప్స్ ఏ విధంగా ఉన్నాయని. ఆల్మోస్ట్ ఇక కొత్త బండి అన్నట్టే. సో ఎందుకు వాడలేదు ఏంటి అంటే, సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కారు అంటే వాళ్ళ తాతగారు నాకు తెలిసిన ఆయన. సో అదేవిధంగా వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మనవడు మాకు ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళ తాతగారు ఆర్మీలో చేసేటప్పుడు కూడా వీళ్ళు మాకు హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు అనమాట. సో రిటైర్డ్ అయిపోయారు వాళ్ళు ఎప్పుడో. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఢిల్లీలోనే సెటిల్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను సహజంగా వాళ్ళ ఇంటికి. సో టైర్ల కండిషన్ చూడండి, చూసారు కదా, ఏం నలగలేదు బండి. సో వెనక నుండి లుక్ అయితే ఈ విధంగా ఉంది. 2,23,000కి ఇస్తా. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ మీరే కట్టుకోవాలి. కేవలం 6,000 అయితే తిరిగిందండి. ఓకేనా? ఈరోజు ఫాదర్స్ డే. సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో చూడండి, మంచి తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అయితే తీసుకొని రావడం జరిగింది మీకు. అదేవిధంగా దీని యొక్క గ్లాసులన్నీ కూడా ఒరిజినల్, ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు. ఓకే, ఇవ్వండి, కనపడుతుంది కదా. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చూడండి, BE 1264BE. ఓకే. సో ఈ విధంగా అన్ని డోర్లు, అన్ని గ్లాసులు కూడా ఒరిజినలే, ఎటువంటి ఏది కాలేదు. ఓకే, రైట్. మంచి కండిషన్లో ఉన్నటువంటి బండి, జీరో మెయింటెనెన్స్. 1 లీటర్కి 22 కిలోమీటర్లు అయితే ఇస్తుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ అయితే ఇది లాక్ అన్లాక్. అదేవిధంగా దీని యొక్క సీట్ కవర్లు అప్పుడు 2014లో కంపెనీ నుండి వేయించుకున్న సీట్ కవర్లే. సో చూసారు కదా, ఇదైతే ఇంటీరియర్ కండిషను. మీకు పెడల్ కండిషన్ చూడండి. సో అదేవిధంగా గేర్ కండిషన్. లెర్నర్స్కి, అలానే స్టూడెంట్స్ ఎవరైతే లేడీస్కి కానీ వీళ్ళకి కానీ చాలా బాగుంటుంది. సో పైన ఒక లైట్ ఉంటుంది, మంచిగా కంఫర్ట్గా అయితే వెళ్ళొచ్చు. నలుగురు కూడా, చిన్న బండి కదా, అలా ఏముండదు. ఇవ్వండి, 6,138 కిలోమీటర్లు. 2 నెలల క్రితమో 3 నెలల క్రితం పెట్టినా నేను. అప్పుడు 6,000, ఎగ్జాక్ట్గా 5,900 చిల్లర కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇంజన్ కండిషన్ చూస్తారా, ఇంజన్ కండిషన్. బ్యానెట్ ఓపెన్ చేసిన మీకోసం, లాక్ పడిద్దాం.
మీకు పవర్ విండోస్ కూడా ఉంటాయన్న చెప్పడం మర్చిపోయాను ఫ్రంట్ ఉన్న వాళ్ళకి. దాన్ని ఇలా పట్టుకో, ఇక్కడ పట్టుకో. సో మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే చూడొచ్చు. దగ్గర తుడాలి, ఇక తుడిసేంత ఓపిక కూడా లేదు ఈ ఎండకి. మొత్తం కూడా నీటి కండిషన్లో ఉంది, అర్థమైందా? సీల్డ్ కండిషన్ ఇదంతా కూడా. ఈ స్టిక్కర్స్ అంతా కూడా సీల్డ్, రైట్. ఇకపోతే దీన్ని అయితే మీకు స్టార్ట్ అయితే చేస్తా. సో ఇటు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ ఓకే, ఇంజన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇంజన్ సౌండ్ వినొచ్చు. ఓకే, ఇంజన్ కండిషన్ విన్నారు కదా. ఇకపోతే టైర్ల కండిషన్ చూడండి ఇక్కడ. దాన్ని ఇట్రా, దగ్గరికి వెళ్ళి. అన్ని పెద్ద బండ్లు తోలిదండి, చిన్న బండి ఎక్కేసరికి. ఏసీ కూడా మంచిగా వస్తుంది. ఏసీ కూడా మంచిగా వస్తుంది మనకి. వెహికల్ వైబ్రేషన్ కానీ ఏం లేదు, ఏసీ ఆన్లో ఉంది చూసారు కదా ఇక్కడ. ఏసీ గాలి కూడా మంచిగానే వస్తుంది, బ్లోయర్ కానీ. ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ ఏముండదు, ఖాళీ ఏసీ, పవర్ విండోస్ రెండు తాళాలు, ఓకేనా. సో మీకు వెనక డిక్కీ కండిషన్ కూడా చూపిస్తా. ఇక్కడ డిక్కీ, అదేవిధంగా ఫ్యూయల్. డిక్కీ కండిషన్ ఓకేనా. హైడ్రాలిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఆగుతున్నాయి. సో ఇది వచ్చేసి డిక్కీ కండిషన్. స్టెప్ని చూస్తారా, చిన్ని టైరు, అన్యూజ్డ్ స్టెప్ని అండ్ రాడ్లు జాకీ చూసారు కదా, అది కూడా అన్యూజ్డ్. ఓకే, అన్ని కంపెనీ పంచింగ్స్, రైట్. ఇప్పుడు మీకు రన్నింగ్ వీడియో చూపిస్తా. అన్ని పెద్ద పెద్ద బండ్లు తోలి చిన్న బండ్లు అన్న కూడా కెమెరామెన్ అవుతుండు. పట్టుకో, బయటకు కనపడేలా అలా పట్టుకో, ఇలా చేస్తా పట్టుకో. బయట సౌండ్ వినపడుతుంది.
మనకి వాటర్ కొట్టేటప్పుడు ఆ ఫోర్స్ కూడా కొత్త బండికి ఎలా వస్తుంది ఫోర్సు అదండి. ఓకేనా, పర్ఫెక్ట్గా అన్ని డోర్లు కానీ గ్లాసులు కానీ అన్నీ ఒరిజినల్. సో ఇప్పుడు మీకు ఎంత పడుతుంది బండి? 2,23,000 ప్లస్ 15 ప్లస్ 25 టీజీ కానీ ఏపీ కానీ మారిపోతుంది మీకు. ఈ బడ్జెట్లో అక్కడ దొరికిద్ది, ఇక్కడ దొరికిద్ది, కానీ కిలోమీటర్స్ అయితే ఇంత తక్కువ తిరిగినవి దొరకవు. మా అయితే ఒక 20,000 24,000 తిరిగినవి కూడా ఉంటాయి. చిన్న బండ్లు కదా, ఈరోజు రేపట్లో ఏమి రావట్లేదు. ఫోన్లు కూడా ఇప్పుడు ఐఫోన్ చూసుకున్నా మనకి ₹1,00,000 అటు దాడుతుంది. సో అన్నీ టెక్నికల్గా మెకానికల్గా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్.